తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 2 రోజుల్లో 2 దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా, సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తుకు బాటలు వేసే దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించారు. రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నంలో భాగమే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ని రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఉజ్వల భవిత కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, భావితరాల కోసం ముందు చూపుతో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్ తయారు చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, కోర్, ప్యూర్, రేర్ 3 అంచెల తంత్రంగా 3 ట్రిలియన్ల వృద్ధి లక్ష్యంగా తయారు చేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించారు. అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ డాక్యుమెంట్ తయారీలో నీతి ఆయోగ్ కీలక భూమిక పోషించింది. So thanks to the kudos to the technology. Telangana Rising 2047. ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాల్పంచుకున్నారు. ఇక వరుస సంప్రదింపులు, రోజుల తరబడి చర్చలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన విధానాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. వీటన్నింటినీ విశ్లేషించుకొని వడపోసి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ దార్శనిక పత్రంలో పొందుపరిచారు. ఇందులో ఉన్న ప్రతి అధ్యాయం రాష్ట్ర పురోభివృద్ధికి దోహదపడుతుంది. సవినయంగా, సప్రేమగా ఫెలిసిటేట్